అరౌండ్ 9:30కి సంధ్యా థియేటర్‌లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉండే సంధ్యా థియేటర్‌లో ఆహ్, బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ వెళ్ళాడు. ఆ సమయంలో తొక్కిసలాట జరిగింది. అప్పుడు ఒక ఫ్యామిలీ అక్కడ సినిమాకి వెళ్లారు. భాస్కర్, రేవతి, వాళ్ళ బాబు శ్రీతేజ్ అండ్ సాంఘిక అనే పాప నలుగురు వెళ్లారు. ఆ తొక్కిసలాటలో బాబు, వాళ్ళ తల్లి రేవతి ఇద్దరు కూడా సఫోకేషన్ అంటే గాలి ఆడకుండా పడిపోయారు. ఊపిరి పీల్చుకోలేక. దాంతో వాళ్ళని బయటికి తీసుకొచ్చి పోలీసులు సీపీఆర్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఆమెను బతికించలేకపోయారు. బాబు మాత్రం బతికాడు గానీ తను ఇంకా వెంటిలేటర్ మీద కిమ్స్ హాస్పిటల్‌లో ఉన్నాడు ప్రెజెంటు. వీళ్ళిద్దరిని కూడా ఫస్టు అక్కడ దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. బట్ ఆల్రెడీ బ్రాడ్ డెడ్ అని ఆమెను డిక్లేర్ చేశారు. బాబుని మాత్రం కిమ్స్‌కి రెఫర్ చేస్తే కిమ్స్‌కి తీసుకెళ్ళాలి. అక్కడ జరుగుతుంది. దాని తర్వాత కొద్దిగా లేట్‌గా స్పందించాడు అల్లు అర్జున్. స్పందించి ఇలా జరగడం దురదృష్టకరం. నేను 25 లక్షలు ఆ ఫ్యామిలీకి ఇస్తున్నాను. వాళ్ళు కొంత తేరుకున్నాక వాళ్ళ ఇంటికి వెళ్తాను నేను. వాళ్ళకి ఆ బాబుకి అయ్యే వైద్యం కావచ్చు, ఆ బాబు, పాపకి ఎడ్యుకేషన్ కావచ్చు మొత్తం నేను టేకప్ చేస్తానని చెప్పాడు. ప్రొడ్యూసర్లు కూడా ట్వీట్ చేశారు. మేము వాళ్ళకి ఏం కావాలో అది చూస్తాము అని చెప్పారు. బట్ ఇటు ప్రొడ్యూసర్లు కావచ్చు, లేదా అల్లు అర్జున్ కావచ్చు, లేదా సుకుమార్ కూడా మళ్ళీ మాట్లాడారు దీని మీద. చాలా బాధపడ్డాము అదంతా. కానీ వీళ్ళెవరు కూడా మా తప్పు వల్ల ఇలా జరిగిందనేది చెప్పలేదు. అంటే దురదృష్టం అన్నట్టుగా చెప్పారు. అల్లు అర్జున్ అయితే 20 ఏళ్ల నుంచి నేను వెళ్తున్నాను. మామూలుగా ఎవ్రీ టైము ఇలా వెళ్ళడం అనేది అందరూ వెళ్తారు. అదొక ఆనవాయితీగా వస్తుంది బెనిఫిట్ షోలకి వెళ్ళడం. సో, కానీ ఇలా ఎప్పుడు జరగలేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ కేసయితే చక్కడపల్లి పోలీసులు దీని మీద కేసు పెట్టారు. ఆల్రెడీ ఈ సంధ్యా థియేటర్‌కి సంబంధించి మొత్తం 8 మంది ఓనర్లు ఉన్నారని చెప్తున్నారు. 8 మందిలో ఆ టైంలో ఉన్న ఒక ఓనర్‌ని, తర్వాత సీనియర్ మేనేజర్ ఆయన విజయ్ చందర్ అనుకుంటా, నాగరాజ్ సీనియర్ మేనేజర్ నాగరాజ్‌ని, తర్వాత లోవర్ అండ్ అప్పర్ బాల్కనీ చూసుకునే ఇన్ఛార్జ్ మేనేజర్ ఆయన విజయ్ చందర్ ఆయన పేరు. ఆయన్ని వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి కూడా పంపించేశారు. ఇప్పుడు హైకోర్టుకి ఇటు అల్లు అర్జున్ వెళ్ళాడు. ఇటు మిగతా యాజమాన్యం ఎవరు ఉన్నారు. మొత్తం 8 మంది కదా! ఒకరు అరెస్ట్ అయ్యారు. మిగతా 7 మంది ఉన్నారు. ఆ 7 మంది తరపున రేణుకాదేవి అనే ఆమె మెయిన్ ఆమె కూడా కోర్టుకి వెళ్ళింది. ఆమె ఆర్గ్యుమెంట్ ఏందంటే ఈ బెనిఫిట్ షో అండ్ ప్రీమియర్ షోలకి గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది. మేమేదో ఇల్లీగల్‌గా వేసింది కాదది. లీగల్‌గానే వెళ్ళాము. బట్ బెనిఫిట్ షో అండ్ ప్రీమియర్ షో అనేవి మేము కండక్ట్ చేయలేదు. అది డిస్ట్రిబ్యూటర్లు చేశారు. అంటే డిస్ట్రిబ్యూటర్లే ఆ షోలేశారు. మాకు సంబంధం లేదు. మామూలుగా థియేటర్ అనేది ఎలా వర్క్ చేస్తుంటదని బయటకి తెలీదు చాలామందికి. థియేటర్ ఉన్నా కూడా పర్టిక్యులర్ టైంని వేరే వాళ్ళు టేకప్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక బెనిఫిట్ షో వేస్తాను, మాకు ఇచ్చేయండి, మేము చూసుకుంటాము అన్ని విషయాలని మనం అడిగినప్పుడు థియేటర్‌లో ఆ టైమింగ్‌ని మనకిచ్చేస్తారు. మనం వెళ్ళి మన సినిమా వేసుకుంటాం. మొత్తం మన బాధ్యత. అక్కడ ఏం జరిగినా ఇంక మన బాధ్యత మామూలుగా అయితే. కాకపోతే అది లీగల్‌గా డాక్యుమెంట్స్ ఏమి ఉండవు కాబట్టి అదొక ప్రాబ్లమ్ అవుతుంది. సో, వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏందంటే అది డిస్ట్రిబ్యూటర్ల ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి మాకు సంబంధం లేదు. కాబట్టి మా మీద ఇంత తీవ్రమైన అంటే మరణానికి కారణమవ్వడం అనే సెక్షన్ల కింద కేసు పెట్టేశారు. 105, 118 బిఎన్ఎస్. ఇదేంటంటే దాదాపు 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడే సెక్షన్లు ఇవి. బెయిల్ కూడా రాదు. ఎందుకంటే హత్య కాదు కానీ ఒక వ్యక్తి చావుకి కారణం అవడం అనేది సీరియస్ అఫెన్సే. సో, అది పెట్టేశారు. మాకు సంబంధం లేదు ఇది అనేది. ఆమె ఈ కేసుని మా మీద కొట్టేయండి అనేది ఆమె కోర్టులో వేసింది. టెక్నికల్‌గా చూసినప్పుడు ఆమె ఆర్గ్యుమెంట్లో లాజిక్ కనబడుతుంది. ఎందుకంటే ఆ షో నిర్వహణ అంతా కూడా డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేశారు. మాకు సంబంధం లేదు. డిస్ట్రిబ్యూటర్ మీద మాట్లాడారు. కానీ లీగల్‌గా వెళ్ళినప్పుడు డిస్ట్రిబ్యూటర్ బాధ్యత అన్నట్టుగా మీకేమన్నా రిటర్న్ అగ్రీమెంట్ ఉందా? ఏమీ లేదు. ఉందేమో తెలీదు మరి మనకి. వాళ్ళు ఏమేమి పెట్టారో తెలీదు. అవేమన్నా ఉండి కోర్టు గాని పరిగణిస్తే వాళ్ళ మీద ఉండదు. కానీ థియేటర్ ఓనర్స్‌గా, థియేటర్ మేనేజ్మెంట్‌గా, థియేటర్‌లో ఇట్లాంటివి జరిగినప్పుడు బాధ్యత వహించాల్సి ఉంటుంది జనరల్‌గా అయితే. రెండవది పోలీసులు ఏం ఆరోపిస్తున్నారు, థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు. అల్లు అర్జున్ ఇట్లా వస్తున్నాడని పోలీసులకు ఇన్ఫార్మ్ చేసుంటే పోలీసులు ఇంకొంత అదనపు సెక్యూరిటీ చేసుండేవాళ్ళు. రెండోది ఏంటి, అల్లు అర్జున్ రావడానికి ఒక ప్రత్యేకమైన దారి కానీ,
అల్లు అర్జున్ వస్తున్నప్పుడు మిగతా వాళ్ళని కంట్రోల్ చేయడానికి కనీసం ప్రైవేట్ సెక్యూరిటీని అక్కడ పెట్టడం కానీ ఇవేవి కూడా థియేటర్ యాజమాన్యం చేయలేదు. అంటే థియేటర్ యాజమాన్యం దృష్టిలో ఇది మాకు సంబంధం లేదు, డిస్ట్రిబ్యూటర్ చేస్తున్నాడు కాబట్టి డిస్ట్రిబ్యూటర్ది అని థియేటర్ యాజమాన్యం భావించినట్టుగా మనకి అర్థమవుతుంది. అందుకని థియేటర్ యాజమాన్యం దీంట్లో కలుగు చేసుకోలేదు. సో డిస్ట్రిబ్యూటర్ చూసుకుంటాడు అనుకున్నారు వీళ్ళు. డిస్ట్రిబ్యూటర్ ఏమనుకోండొచ్చు, థియేటర్ యాజమాన్యం చూసుకుంటారని వాళ్ళు అనుకోండొచ్చు, తెలియదు మరి. ఏదేమైనా వీళ్ళిద్దరూ బాధ్యులు అవుతారు. కోర్టు మరి ఈ కేసులో ఎలాంటి తీర్పిస్తుందో చూడాలి. ఇక రెండో వైపు అల్లు అర్జున్ కూడా క్వాష్ పిటిషన్ వేశాడు. అంటే కేసు నా మీద కొట్టేయండి, నాకు దీనికి ఏమి సంబంధం లేదు, ఆల్రెడీ ఏసీపీ డీసీపీ సెక్యూరిటీ ఇచ్చున్నారు, సెక్యూరిటీ ఉన్నప్పటికి కూడా ఇది జరిగింది, సో నాకు సంబంధం లేదు అనేది ఆయన చెప్తున్నాడు. మరి ఎవరికి సంబంధం లేకుండా అదేదో తెనాలి రామలింగడి కథలాగా రొయ్యలు మేము ఎవరు తినలేదంటే గంపలు ఎలా ఖాళీ అయినాయి, అక్కడ మిస్ అయినాయి. సో అలాగా ఎవరు సంబంధం, థియేటర్ యాజమాన్యం నాకు సంబంధం లేదంటాడు, పోలీసులు మాకు సంబంధం లేదంటారు, అల్లు అర్జున్ మాకు సంబంధం లేదంటారు. మరి ఎందుకు చనిపోయినట్టు రేవతి, ఎందుకు తొక్కిసలాట జరిగింది? క్లియర్గా అల్లు అర్జున్ పోవడం వల్ల జరిగింది, దాంట్లో అయితే డౌట్ లేదు. అల్లు అర్జున్ పోకపోతే ఆమె చనిపోయేది కాదు, నో డౌట్ అది. కానీ అల్లు అర్జున్ పోవడం తప్ప అనేక మంది పోతుంటారు కాబట్టి అల్లు అర్జున్ పోవడం తప్పు కాదు. కానీ తప్పు ఎక్కడుంది? అల్లు అర్జున్ పోలీసులకు ఇన్ఫామ్ చేయలేదు, ఇటుపక్క థియేటర్ వాళ్ళు పోలీసులకు ఇన్ఫామ్ చేయలేదు. కాబట్టి మాకు తెలియదు, మేము మామూలుగా ఇచ్చే సెక్యూరిటీ ఇచ్చామని పోలీసులు అంటున్నారు. పోలీసుల వైపు తప్పు జరగలేదా జరిగిందా అనేది తేలాలి. ఎక్కడ తేలుతుంది ఇది? కమిషన్ ఏదన్నా విచారణ జరపాలి, అంటే పోలీసేతర విచారణ, అంటే జడ్జి కానీ ఇంకెవరైనా విచారణ జరపాలి. అది తెలంగాణ గవర్నమెంట్ దాని గురించి పట్టించుకోవాలి. బెనిఫిషియల్ రద్దు చేసేసి చేతులు దులుపుకునింది తప్ప తెలంగాణ ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ కానీ ఏమీ వేయలేదు. సో అయితే ఇంకొక అడ్వకేటు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో పిటిషన్ వేశాడు. ఆయన అయితే పోలీసుల్ని ప్రధానంగా ఆరోపిస్తున్నాడు. పోలీసులు వచ్చి అనవసరంగా లాఠీ చార్జ్ చేయడం వల్లనే ఈ తొక్కిసలాట జరుగుతుంది అనేది ఆయన ఆర్గ్యుమెంట్. సో లాఠీ చార్జ్ కానీ చేయకపోతే, లాఠీ చార్జ్ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి, లాఠీ చార్జ్ చేయకపోతే తొక్కిసలాట ఉండదు. వాళ్ళు కంట్రోల్ చేయడం చేతగాక తగిన ఫోర్స్ని వాళ్ళు అరేంజ్ చేయకుండా లాఠీ చార్జ్ మొదలుపెట్టే కాడికి భయంతో వీళ్ళు పరిగెలుస్తారు, దానివల్ల తొక్కిసలాట జరిగింది, దానివల్ల ఆమె చనిపోయింది అనేది అతని ఆర్గ్యుమెంటు. ఆ పిటిషన్ అయితే ఎన్హెచ్ఆర్సీ యాక్సెప్ట్ చేసింది. మరి వాళ్ళు కూడా జనరల్గా ఎన్హెచ్ఆర్సీలు వాళ్ళు ఏం చేస్తుంటారంటే డీజీపీకి రాస్తారు, డీజీపీ ఎంక్వైరీ చేయమంటారు, రిపోర్ట్ పంపించమంటారు. సో దానివల్ల పోలీసుల వైఫల్యాన్ని గురించి ఎంక్వైరీ చేస్తే జనరల్గా వాళ్ళ వైఫల్యాన్ని చెప్పకపోవచ్చు. రెండోది, నిజంగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నీకపోతే పోలీసులు తప్పు కాదు. సో అక్కడ అప్పుడు తప్పు ఎవరిది అవుతుంది? అల్లు అర్జున్ది, థియేటర్ యాజమాన్యం అవుతుంది. కానీ ఇప్పుడు అందరూ కూడా మాకు సంబంధం లేదు, మా మీద కేసు కొట్టేయనని కోర్టులో వేశారు. మరి కోర్టు గుడ్డిగా అయితే కొట్టేది కదా, ఇవన్నీ పోలీసులు కౌంటర్ వేస్తుంది, మీరు వాదన చెప్పండి అంటుంది, గవర్నమెంట్కి కౌంటర్ వేయమని ఆదేశాలు ఇస్తుంది. వాటినన్నిటిని చూసి కౌంటర్ ఆర్గ్యుమెంట్ కూడా ఇటు గవర్నమెంట్ నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా తన వాదన ప్రవేశపెడతాడు. ఈ అల్లు అర్జున్ కూడా దీంట్లో సంబంధం, అల్లు అర్జున్ బౌన్సర్లు ఒక 30 మంది బౌన్సర్లు వాళ్ళ టీంతో సడన్గా వెళ్ళడం వల్లే ఇది జరిగింది, అతను అది చేయకుండా ఉండాలి. రెండోది, అతను పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు, వాళ్ళ సెక్యూరిటీ ఇన్ఛార్జి పోలీసులకి చెప్పలేదు, కాబట్టి అల్లు అర్జున్ బాధ్యత ఉంది, అల్లు అర్జున్ అనే వ్యక్తి అక్కడికి పోకపోతే అసలు జరిగేదే కాదు అనే ఆర్గ్యుమెంట్ కోర్టులో వీళ్ళు వినిపిస్తారు. అట్లాగే థియేటర్ యాజమాన్యం మాకు సంబంధం లేదంటే కుదరదు అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు హైకోర్టు మామూలుగా అయితే గతంలో కూడా నంద్యాలకు వెళ్ళినప్పుడు కూడా ఇలాగే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి అల్లు అర్జున్ కొట్టేయించుకోగలిగాడు. అదంటే తను పర్సనల్గా తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాడు, తనేమి పబ్లిక్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలే, తను ఫ్రెండ్ దగ్గరికి తను వెళ్ళాడు కాబట్టి దాంట్లో తన తప్పేం లేదు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడం తప్పు కాదు కదా, ఏమి లేదు. మీద కోర్టు ఇంకా ఏమి తేల్చలేదు, ఎందుకంటే కౌంటర్ నోటీసులు ఇచ్చింది, సంధ్య థియేటర్ వాళ్ళకి నోటీసులు ఇచ్చింది, ఇలాగ ఇటు పోలీసులకు కూడా నోటీసులు ఇచ్చింది. సంధ్య థియేటర్ వాళ్ళు పోలీసులు కూడా ఆ కౌంటర్కి సమాధానం చెప్పాల్సి ఉందన్నమాట. అదంతా చెప్పిన తర్వాతే అండ్ కోర్టు ఏదైనా విచారణ జరుపుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అల్లు అర్జున్ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, నేను ఇన్ఫార్మ్ చేశాను అనేది ఒకటి. రెండవది,
సంధ్య థియేటర్ ఓనర్ రుక్మిణి అనుకుంటామే, ఆమె కోర్టుకి వెళ్ళారు. మొత్తం 8 మంది ఓనర్స్ ఉంటారు. వాళ్ళలో ఆల్రెడీ ఒక ఓనర్ని అరెస్ట్ చేశారు, 2 మేనేజర్లను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు మిగతా ఓనర్స్ వీళ్ళు కోర్టుకి వెళ్ళారు. ఆ కోర్టులో వాళ్ళ వాదన ఏంటంటే, అసలు ఈ ప్రీమియర్ షో కానీ బెనిఫిట్ షో కానీ ఆల్రెడీ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే థియేటర్లో వేశారు. అయితే ఆ షోలను నిర్వహణ కానీ ఆ షోలు వేసింది కానీ మాకు సంబంధం లేదు, డిస్ట్రిబ్యూటర్లే చేశారు. కాబట్టి డిస్ట్రిబ్యూటర్లదే బాధ్యత అనేది వాళ్ళు చెప్తున్నారు. సో అక్కడ అది తేలాల్సింది. డిస్ట్రిబ్యూటర్ల వాళ్ళు షో అంటే ఇప్పుడు మనకి రెంట్కి ఇచ్చినట్టుగా ఆ టైము డిస్ట్రిబ్యూటర్లకి వీళ్ళు ఇచ్చేశారు. ఇచ్చేసినప్పుడు ఆ టైంలో ఏం జరిగినా కూడా డిస్ట్రిబ్యూటర్ బాధ్యత అనేది వాళ్ళ వాదన. ఇక పోలీసులు పోలీసులు ఏం చెప్తున్నారంటే, అల్లు అర్జున్ మాకు ఇన్ఫార్మ్ చేయలేదు, థియేటర్ యాజమాన్యం కూడా మాకు ఇన్ఫార్మ్ చేయలేదు, అల్లు అర్జున్ వస్తున్న విషయమే మాకు తెలియదు అని పోలీసులు చెప్తున్నారు. ఇక నాలుగో వాదన ఒక అడ్వకేటు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి పిటిషన్ వేశాడు. ఆయన పోలీసులదే తప్పు అంటున్నాడు. అసలు ఇక్కడ ఇన్ఫార్మ్ చేశారా లేదా అనేది సమస్య కాదు, పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేయడం వల్ల జనం అభిమానులు కానీ జనం కానీ పరుగులెత్తారు, తొక్కిసలాట జరిగింది. సో వాళ్ళు లాఠీ చార్జ్ చేయకుండా ముందు జాగ్రత్తగా కానీ కంట్రోల్ చేస్తుంటే ఈ ప్రమాదం జరిగేది కాదు, రేవత్ అనే మహిళ చనిపోయేది కాదు అని ఆ అడ్వకేటు ఎన్హెచ్ఆర్సికి కంప్లైంట్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మొత్తం మనకి ఇటు అల్లు అర్జున్, ఇటు సంధ్య థియేటర్ యాజమాన్యం, ఇటు డిస్ట్రిబ్యూటర్లు, ఇటు పోలీసులు, నలుగురు స్టేక్ హోల్డర్స్ దీంట్లో కనిపిస్తున్నారు. ఆమె చనిపోయింది, వాళ్ళ బాబు సీరియస్ గాయాలతో అంటే కోమాలో ఉన్నాడు, ఇంకా కూడా కిమ్స్ హాస్పిటల్లో. సో దీనికి కారణం ఎవరు, ఈ నలుగురులో ఎవరు, లేకపోతే ఈ నలుగురు కూడా కారణమా అనేది తేలాల్సిందంటే ఇది ఎక్కడ తేలాలి? కోర్టులో వీళ్ళు తేల్చుకోవాలి. కానీ ఇప్పుడు పోలీసులేమో మాకు సంబంధం లేదు, మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి మాకు సంబంధం లేదు, థియేటర్ వాళ్ళది అల్లు అర్జున్ది, ఇద్దరిది బాధ్యత. ఎందుకంటే అల్లు అర్జున్ మాకు ఇన్ఫార్మ్ చేయాలి, మాకు ఇన్ఫార్మ్ చేయకుండా నేను థియేటర్కి చేశానంటే కుదరదు. సో మాకు ఇన్ఫార్మ్ చేయలేదు అల్లు అర్జున్ కానీ, అల్లు అర్జున్ సెక్యూరిటీ మేనేజర్ కానీ మాకు ఇన్ఫార్మ్ చేయలేదు. కాబట్టి మేము ముందుగా అల్లు అర్జున్ వస్తాడని కానీ తెలుసుంటే మేము దానికి సంబంధించిన సెక్యూరిటీ ఏర్పాట్లు చేసేవాళ్ళం, అది చేయలేదు అనేది ఇక్కడ ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు. ఇటు థియేటర్ వాళ్ళు అయితే అసలు మాకు సంబంధమే లేదని చేతులు ఎత్తేస్తున్నారు. సో మామూలుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అల్లు అర్జున్ అక్కడికి రావడం వల్లే జరిగిందని ఈ రేవతి హస్బెండ్ భాస్కర్ ఆల్రెడీ మీడియాతో చెప్పాడు. అల్లు అర్జున్ ఏంటంటే ఒక్కసారిగా 30 మంది పైన బౌన్సర్లు వేసుకొని లోపలికి వచ్చాడు థియేటర్ లోపలికి, దాంతోపాటు మిగతా వాళ్ళందరూ వచ్చేసారనేది భాస్కర్ చెప్తున్నాడు. అంటే క్లియర్గా ఇక్కడ అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యం కూడా కనిపిస్తుంది. గతంలో కూడా నంద్యాలకి ఆయన శిల్పా రవిచంద్రారెడ్డి వైసీపీ ఎంపీ క్యాండిడేట్ దగ్గరికి పోయినప్పుడు కూడా ఆయన పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా పోవడం వల్ల అక్కడ పోలీసులు సస్పెన్షన్ కూడా గురయ్యారు. దాన్ని కోర్టులో కేసు కొట్టించేసుకోగలిగాడు అల్లు అర్జున్. అదే పద్ధతిలో ఇప్పుడు అల్లు అర్జున్ కొన్న కాన్ఫిడెన్స్ ఏమంటే, మనకు బ్రహ్మాండ అడ్వకేట్స్ ఉన్నారు, కోర్టులో కొట్టించుకుందామని. కానీ ఇక్కడ ఆల్రెడీ అల్లు అర్జున్ మీద ఇటు చిక్కడపల్లి పోలీసులు వాళ్ళు సుమోటో కేసు పెట్టారు. రెండవది కొంతమంది అడ్వకేట్లు కూడా చిక్కడపల్లిలో అల్లు అర్జున్నే బాధ్యత వహించాలని కేసు పెట్టారు. ఎందుకంటే అల్లు అర్జున్ కానీ ఆ టైంలో వెళ్లకుండా ఉంటే ఇది జరిగేది కాదు. సో క్లియర్గా అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సిన అవసరం అయితే ఉంది. కోర్టు కూడా దీన్ని ఖచ్చితంగా అల్లు అర్జున్ బాధ్యత లేదంటే కోర్టు కూడా ఒప్పుకోదు. అట్లాగే అల్లు అర్జున్ మీద ఇంకొక విమర్శ కూడా ఏంటంటే, ఆయన చాలాసేపు దీన్ని స్పందించలేదు. ఇది జరిగిన దాదాపు 10-12 గంటల తర్వాత మరుసటి రోజు మార్నింగ్ స్పందించాడు. అది కూడా ఆయన ఏం చెప్తున్నాడు, చాలా క్యాజువల్గా ఇది మేము 20 ఏళ్ళుగా పోతున్నాం, ఇదేం పెద్ద విషయం కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎక్కడ సారీ చెప్పలేదు, తన తప్పు అనేది కూడా ఎక్కడ ఆయన మాట్లాడలేదు. పైగా నాకు తెలియదు, నేను వచ్చేసినాక ఆమె చనిపోయినట్టు తెలిసిందని కూడా చెప్తున్నాడు. అంటే క్లియర్గా బాధ్యతారాహిత్యం అనేది అర్థమవుతుంది. నెటిజన్లు కూడా ఆయన మీద తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ రోల్ కూడా ఇక్కడ కనబడుతుంది. గవర్నమెంట్ దీని మీద సమగ్ర విచారణకి ఆదేశించకుండా
ఓన్లీ బెనిఫిషియల్ రద్దు చేసి చేతులు దులుపుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. దీని మీద విచారణ జరిపితే కదా, ఎందుకంటే 4 పార్టీలు ఇందాక చెప్పినట్టుగా ఒకరి మీద ఒకరు ఆ, వేసుకుంటున్నారు. సో ఇక్కడ థియేటర్ యాజమాన్యంది అల్లు అర్జున్ది ఎక్కువ తప్పు కనబడుతుంది. డిస్ట్రిబ్యూటర్ ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ షో చేసినా థియేటర్ దగ్గర బాధ్యత సెక్యూరిటీ థియేటర్ యాజమాన్యం తీసుకోవాలి. ఒకవేళ పోలీసులు సరి అయిన సంఖ్యలో లేకపోతే ప్రైవేట్ వాళ్ళన్న పెట్టుకొని సెక్యూరిటీ ఇవ్వాలి. ఇక్కడ అల్లు అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, అల్లు అర్జున్ ఏమో తన భద్రత చూసుకున్నాడు. అందుకని ఇప్పుడు అసలు ముందు వీళ్ళకి బౌన్సర్లను కానీ క్యాన్సిల్ చేస్తే చచ్చినట్టు వీళ్ళు పోలీసులకి ఫోన్ చేస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ పోలీసులకి ఎందుకు ఫోన్ చేయలేదు, తనకు బౌన్సర్లు ఉన్నారు కాబట్టి తన సెక్యూరిటీకి ఇబ్బంది లేదు. అదే అల్లు అర్జున్ ప్లాన్. అంటే ప్రజల సెక్యూరిటీ గురించి అల్లు అర్జున్ ఇక్కడ ఆలోచించలేదు, తన సెక్యూరిటీకి బౌన్సర్లను పెట్టుకోవడం, వీళ్ళు వెళ్ళిపోవడం ఎక్కడికంటే అక్కడ. ఇది ఈ మధ్యకాలంలో హీరోలు అందరూ చేస్తున్నారు. మొన్న కూడా మనం మోహన్ బాబు ఇంట్లో కూడా బౌన్సర్లు చేసిన గొడవ అంతా ఇంత కాదు. ఈ బౌన్సర్ల కల్చర్ అనేది పెరిగిపోయేసరికి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉన్నట్టుగా వీళ్ళు ఫీల్ కావట్లేదు. అది వాళ్ళు కానీ లేదనుకో చచ్చినట్టుగా వీళ్ళు పోలీసులకు చెప్పాల్సి వస్తుంది. అందువల్ల అల్లు అర్జున్ ఇక్కడ కేర్లెస్నెస్ కనిపిస్తుంది. ప్రజల లేకపోతే అభిమానుల భద్రత గురించి అల్లు అర్జున్ ఆలోచించలేదు అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు అల్లు అర్జున్కి ఇబ్బంది లేదు. అల్లు అర్జున్ది నాది తప్పులేదని కోర్టులో కానీ ప్రూవ్ అయితే అల్లు అర్జున్కి ఇబ్బంది లేదు. ఏదేమైనా మనం నిర్ణయించేది కాదు, ఇక్కడ కూర్చొని కోర్టు నిర్ణయించాలి. ఇతను మాత్రం అరెస్ట్ చేశారంటే విచారణ చేసి వదిలేస్తారని నేను అనుకోవట్లేదు. విచారణకైతే నోటీసులు ఆల్రెడీ ఇచ్చాడు రమ్మని, కానీ ఈయన కోర్టుకు వెళ్ళాడు. ఇప్పుడు అరెస్ట్ చేసినట్టుగా అర్థమవుతుంది, కోర్టులో పెట్టే అవకాశం ఉంది. కోర్టులో ఇప్పుడు అల్లు అర్జున్ ఏం చేయాలంటే బెయిల్కి అప్లై చేయాలి. ఇంతకుముందు ఆయన వేసింది క్వాష్ పిటిషన్. ఈ క్వాష్ పిటిషన్ని కోర్టు కూడా పరిగణించదు, ఎందుకంటే దీంట్లో ప్రైమా ఫేసి ఎవిడెన్స్ కనిపిస్తుంది కాబట్టి కేసుని కొట్టేయమని అక్కడ చెప్పినట్టుగా నంద్యాల విషయంలో చెప్పినట్టుగా ఇక్కడ చెప్పదు కోర్టు అని నేను అనుకుంటున్నాను, నాకున్న లీగల్ నాలెడ్జ్ని బట్టి.